హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 19 and 20. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది మన ఆత్మకు లంగరు వలె ఉంటుందంట. ఏంటి నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. హోప్ అనేటువంటిది ఏంటి తెలుసా? గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ మీ ఇన్ ద కమింగ్ డేస్. రాబోయేటువంటి దినాల్లో నా జీవితంలో ఈ యొక్క బాధ ఉండదు, ఈ యొక్క కష్టం ఉండదు, ఈ యొక్క చింత ఉండదు, దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు అనేటువంటిదే నిరీక్షణ, అనేటువంటిదే నిరీక్షణ. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది నీ నిరీక్షణ దేవుని పైన ఉంటే అది నిశ్చలంగా ఉంటుంది, ఒక లంగరులాగా ఉంటుందని చెప్పినటువంటి ఈ పౌలు నెక్స్ట్ 20వ వచనంలో అంటాడు, యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఇందాకేమని చెప్పాను? బండితో పాటు ఉంటుంది బ్రేక్, బండితో పాటు ఉంటుంది చేతి దగ్గర కాలు దగ్గర ఉండేటువంటి బ్రేక్. కానీ లంగర్ అలా కాదు, లంగర్ ముందు ఉంటుంది, లంగర్ ముందు పోయి అక్కడ స్థిరంగా నిలబడుతుంది. యేసు ప్రభు యందు నీ విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, నా దేవుడు ఉన్నాడు సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు కాపాడుతాడు, నా దేవుడు ఉన్నాడు పోషిస్తాడు, నా దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు, నన్ను మర్చిపోలేదు దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో జీవిస్తావో నీకు ముందుగా దేవుడు వస్తాడు. లంగర్ ముందు ఉంటుంది, బ్రేక్ బండి దగ్గర ఉంటుంది, మిగిలిన బ్రేక్స్ అన్ని బండితో ఉంటాయి, లంగరు ముందు ఉంటుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది యేసు ప్రభు కూడా 2026లో నీ వెనక ఉండడు, గుర్తుంచుకో, నీ ముందర ఉంటాడు. హీ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందుకే దేవుడు అంటాడు నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములో నేను ఏం చేస్తాను? సరళం చేస్తా. దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాం తెలుసా? యాడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు? యాడా అనేది కడప భాష, ఏంటండి అనేటువంటిది వాళ్ళ భాష, సర్కారు భాష. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రాంతం వాసి అయినా గుర్తుంచుకో, నీ ముందర దేవుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, డిసెంబర్ 31వ తారీఖున ఇదే పాయింట్ నేను కోట్ చేశాను. నీ మధ్యన ఉన్నటువంటి దేవుడు, నీ మధ్యన అంటే నీ సమస్యకు నీకు మధ్యన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ముందు ఏ రకంగా నిలబడాలి? ఆ ఇసుక తెన్నెల్లో నీళ్ళ మధ్య, ఈ అలల మధ్య, అలనే స్టేబుల్గా ఉండదండి, వచ్చి వెళ్ళిపోతుంటుంది, కదులుతుంటుంది, నీళ్లు కదులుతూ ఉంటాయి. మరి ఇంత పెద్ద స్టీమర్ నిలబడాలంటే లంగర్ ముందుకు రావాలి. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? గుర్తుంచుకో, నీ సమస్యలు నీ భక్తి జీవితంలో నేను కదులుస్తాయి. అప్పుడు నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నెంబర్ 1, నిన్ను కదిల్చేటువంటి సమస్య నీ పాపం. నెంబర్ 2, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్నటువంటి ఆయా పరిస్థితులు నిన్ను షేక్ చేస్తూ ఉండగా దేవుడున్నాడు, దేవుడున్నాడు అని దేవుని పైన నిరీక్షణ ఉంచితే గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందుకు వస్తాడు దేవుడు, నీ ముందుకు వస్తాడు దేవుడు. నువ్వు ముందు పో, నేను వస్తానన్నాడు దేవుడు, నీతో ఉంటానన్నాడు దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు మూవ్ అహెడ్, నీకు ముందుగా వెళ్తాడు. నెంబర్ 1, నేను కదిల్చేటువంటిది పాపమైతే, నేను కదిల్చేటువంటిది నీ యొక్క భక్తి జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, ఆటుపోట్లు. 3వదిగా గుర్తుంచుకుందాం, నీ జీవితంలో నిన్ను కదిల్చేది ఏంటి తెలుసా? ఆలస్యమైన జవాబులు, దేవుని దగ్గర నుంచి ఆలస్యంగా వస్తున్నటువంటి జవాబులు. నీ జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటావు, ప్రభా నేను ప్రార్థన చేశాను, ఎందుకు రాదు ప్రభా? ఆలస్యం నీ జీవితంలో నిన్ను కదులుస్తుంది. ఏంటి వాళ్ళ జీవితంలో చేశాడు, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం ఎదురు చూడాలి? వై గాడ్ ఈజ్ సైలెంట్? ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడు? వాళ్ళకేమో వెంటనే జవాబు ఇస్తాడు, మా కుటుంబంలో అసలు కార్యాలయం జరగవు. వై గాడ్ ఈజ్ సైలెంట్? దేవుని బిడ్డలారా, ఆలస్యం నీ ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే చూస్తావో కదల్చబడతాం. వై లార్డ్? అదే కదా మార్తా మరియలు. లాజరు రోగి అయినాడు అంటే రాలే దేవుడు, రాలే, అక్కడే ఉన్నాడు, అక్కడే నిలబడ్డాడు దేవుడు. వేరే వాళ్ళు వచ్చి ప్రభువా రా ప్రభు అంటే వెంటనే బయలుదేరుతాడు, యాయిరింటికి వెంటనే బయలుదేరుతాడు. లాజరు దగ్గరికి మాత్రం రమ్మంటే రాడు. ఆయా సందర్భాల్లో దేవుని ఆలస్యాలు మనల్ని కదులుస్తాయి. దేవుని బిడ్డలారా, ఒక్కటి మాత్రం వాస్తవం, దేవుడు ఆలస్యం చేశాడంటే దాని వెనక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంటుంది. అది ఎన్నడూ మర్చిపోదు. ఒకవేళ నువ్వు పాపం ఉందా పరీక్షించుకొని వదిలేసి, లేదా నీ జీవితంలో పరిశుద్ధంగా ఉన్నావా నిరీక్షణతో. 3వదిగా ప్రార్థన చేస్తున్న ఆలస్యం అవుతుందా? నీ జీవితంలో పరీక్షించుకో. ఈ మొదటి 2 ఏమైనా ఉన్నాయా? లేవా? అయితే వదిలేసే. ఒకటి, నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు.
ఆయన ఆలస్యంలో కూడా తన కార్యం చేస్తాడు. ఒక కష్టమైన పరిస్థితులకు తీసుకొని వస్తాం మిమ్మల్ని. హబక్కూకు గ్రంథం చూద్దాం ఇప్పుడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ దర్శన విషయం, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట, ఆ దర్శనం నెరవేరుతుంది. కానీ ఎప్పుడు నెరవేరుతుంది అంటే నిర్ణయ కాలం. గాడ్ హ్యాస్ ఎ ప్రీ డెస్టిన్డ్ టైమ్. దేవుని దగ్గర నిర్ణయించబడిన ఒక కాలం ఉంది. మనమంటాం ఇప్పుడు జరగాలి, ఈ నెలలో జరగాలి, ఈ వారంలో జరగాలి. దేవుడు అంటాడు ఓకే జరిగిస్తాను, నాట్ నౌ బట్ ఇన్ మై అపాయింటెడ్ టైం. నా నిర్ణయ కాలంలో జరుగుతుంది, నా నిర్ణయ కాలంలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకవేళ ఒక తల్లి గర్భవతి అయి ఆ బిడ్డను మోస్తుంది అనుకో, లోపల వాడు తంతున్నాడు అనుకుందాం. అంటే చిన్న బిడ్డలు లోపల ఇక వాళ్ళకు మూమెంట్స్ వచ్చిన తర్వాత తంతు ఉంటారు. అరే వీడేది తంతుంటున్నాడు అని చెప్పేసి నాకు వెంటనే డెలివరీ చేయాలంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? డెలివరీ అవుతుంది. బట్ ఇంకా ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిర్ణయ కాలం పెట్టింటాడు. ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు పొందుకోవాలి అనేటువంటిది మన జీవితంలో మనం ఎప్పుడైతే గుర్తించకపోతామో కదల్చబడతాం. ఏంటి ప్రభా ఏమైపోయావు, ఎందుకు పట్టించుకో, ఎందుకు మమ్మల్ని వదిలేసావు గాలికి, మనుషులు వదిలేశారు, లాస్ట్ నువ్వు కూడా వదిలేసావా, నువ్వు కూడా వినకుండా ఉన్నావా అనేటువంటి ప్రశ్న మన జీవితంలో వస్తుంది. దాన్ని బట్టి కదల్చబడతాం. జీవితంలో హబక్కూకు జీవితంలో దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని గురించి దేవుడు అంటున్నాడు, నిర్ణయ కాలమున జరుగును, దాని కొరకు కనిపెట్టుకో. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుని టైం కొరకు కనిపెడదాం. వెన్ యు ఆర్ నాట్ గెటింగ్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ యూ విల్ బి షేకన్. నాలుగవదిగా నేను కదిల్చేటువంటి పరిస్థితి. ఒకటి, నీ దగ్గర పాపం ఉంటే, నీ ఇంటిలో పాపం, నీ లైఫ్ స్టైల్లో పాపం ఉంటే అది నిన్ను కదులుస్తుంది. రెండవదిగా పాపం లేదా నీ జీవితంలో దేవుడు నిన్ను నీ జీవితాల్లో వెయిట్ చేయమని చెప్తాడు. నా దేవుడు తగిన సమయంలో నాకు ఇస్తాడు, అది రెండవది. మూడవదిగా ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆయన యందు నిరీక్షణ ఉంచమని చెప్తాడు. నాలుగవదిగా నీ జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తున్నాం లేదా దేవుని దగ్గర కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? సాతాను చేసే పని ఏంటి తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని కోసం పరిశుద్ధంగా, భక్తిగా, ప్రార్థన పూర్వకంగా జీవిస్తూ పాపము లేకుండా జీవిస్తూ ఉంటావు. కానీ ఒక స్టేజ్ వస్తుందండి, సాతాను ఏం చేస్తాడో తెలుసా? లోకపు ఆశలను మళ్ళీ నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నువ్వు ఏ పాపాన్ని వదిలేసిట్టావో, ఏది చేయనని దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావో, ఏది నీ జీవితంలో నేను దూరం అవుతానో అని చెప్పింటావో, తిరిగి అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. సంసోను ఎవరు నువ్వు? దేవుడు అతని పుట్టక ముందే అతను ఎందుకోసం దేవుడు తీసుకొని వస్తున్నాడు చెప్పాడు. అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క గొప్ప బలం కలిగినటువంటి వ్యక్తి. అతని జీవితంలో న్యాయాధిపతిగా అనేక సంవత్సరాలు జీవించిన తర్వాత లోకపు ఆశలు అతని జీవితంలోనికి వచ్చేసాయి. నీ జీవితంలో బాప్తీసం తీసుకొని ఉంటావు, లేదా చర్చిలోకి వచ్చి ప్రభు బలలో పాల్పంపులు పొందుతూ ఉంటావు. మెల్లిగా నీ జీవితంలో లోక ఆశలు వస్తాయండి. అంటే వదిలివేసిన పాపాలు, ఇంతకుముందు నువ్వు చేసినటువంటి తప్పులు మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాయి, నీ కుటుంబం దగ్గరికి వచ్చేస్తాయి, నీ యొక్క జీవితంలోనికి వచ్చేస్తాయి. ఖచ్చితంగా అవి నిన్ను కదులుస్తాయి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కట్టిక ఉపవాసం, మామూలు ఉపవాసం కాదు. ఇది 4 ఉపవాసం అంటే ఏంటి? ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, మళ్ళీ రాత్రి ఉన్నారనుకో 4 గంటలకు మళ్ళీ ఫుల్గా తింటారు, రాత్రి ఉంటారు. ఇంకేం ఉపవాసం అది 4 గంటలకు తింటే? దేవుని బిడ్డలారా, అలా కాదు. యేసు ప్రభు నీళ్లు కూడా తీసుకోకుండా 40 రోజులు ఉన్నాడు. కట్టిక ఉపవాసం చేశాడు దేవుడు. ఉపవాసం చేస్తే సాతాను ఏం చేశాడండి? శోధనలు తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ నువ్వు ముందుకు సాగుతూ ఉండగా మళ్ళీ ఎక్కడి నుంచో మెల్లిగా లోకం ఆశలు నీ దగ్గరికి సాతాను తీసుకొని వస్తాడు. అవి ఏ రకంగా ఉంటాయి తెలుసా? చాలా టెంప్టింగ్గా ఉంటాయి. నీకు మళ్ళీ చేయాలి, మళ్ళీ ఎవరు లేదు, ఒక్కసారి చేసేద్దాం, దేవుడు క్షమిస్తా, ఈ రకమైనటువంటి ప్రేరేపణలోకి నువ్వు వచ్చేస్తావు. ఖచ్చితంగా అవి కదులుస్తాయి.
ఈరోజు నీ జీవితంలో కొత్త సంవత్సరం, ఇప్పటికే ఏదైనా సులువుగా చిక్కుల పెట్టు పాపంలో ఏమైనా పడిపోయావా? గుర్తుంచుకో, కదల్చబడతావు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవా, నాకు ఈ ప్రేరేపణ, ఈ కోరికలు, ఎందుకంటే కొంతమందికి లోన్లీనెస్లో ఇలాంటివి వచ్చేస్తాయండి. ఎవ్వరు లేనప్పుడు వచ్చేస్తాయి ఇవన్నీ. బయటికి మాత్రం దే విల్ బి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, కానీ వెన్ దే ఆర్ ఆల్ అలోన్ దే విల్ బి టెంప్టెడ్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏమైనా లోకపు ఆశలు వచ్చేసాయా? లోక కోరికలు వచ్చేసాయా? ఎందుకు 31వ తారీఖు వాగ్దానం, దేవుడు మాట్లాడాలి, కొత్త సంవత్సరం ప్రవేశించాలి. ప్రవేశిస్తాడో లేదో, దొంగ భక్తి అనాలనో కొంగ భక్తి అనాలనో ఏదో భక్తితో మెల్లిగా 2026కి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసాం, ఇంకా అయిపోయింది చాలు. 26లో ఇంకా మెల్లిగా మళ్ళీ మొదలు పెట్టడానికి ఏదైనా ఆశలు పుట్టిస్తున్నాడా సాతాను? జాగ్రత్త, కదల్చబడతాం. సియోను నివాసి ఎవరు తెలుసా? కదల్చబడడు. సియోను నివాసి కదల్చబడ్డాడు. అతని జీవితంలోనే దేవుడు ఉత్సాహధ్వని, అతని జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. మరి కదల్చబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఒక 3-4 పాయింట్లు క్లుప్తంగా నేను చెప్పేస్తాను. 125వ కీర్తనలోకి తిరిగి వద్దాం. ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట 125వ కీర్తన మొదటి వచనం చదవమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక ఉంటారు. కదలక ఉండేటువంటి జీవితము. మరి కదలక ఉండే జీవితం అని రాయొచ్చు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక ఉంటారు అని రాయొచ్చు. కానీ బైబిల్ ఏమని రాయబడిందండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. సియోను కొండవలే ఉంటారు. కదల్చబడినటువంటి జీవితము బలమైన జీవితం అని రాయాల. కదల్చబడిన జీవితము అది దేవునికి ఇష్టమైన జీవితం అని రాయలేదు. ఇక్కడ ఒక కంపారిజన్, ఒక పోలిక తీసుకొని వస్తుంటున్నాడు. ఏంటంటే సియోను కొండవలే ఉంటారు. నెంబర్ వన్ నువ్వు కదల్చబడకూడదంటే, అప్పుడప్పుడు మనం ఈ పదజాలం పేపర్లో న్యూస్లో వింటూ ఉంటాం. ఏంటంటే జనజీవన స్రవంతిలోనికి వచ్చేశారు, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోనికి వచ్చేసారు. ఇంతకుముందు ఎక్కడున్నారు? జనజీవనము లేనటువంటి ఏంటి కొండలు, అడవులు, లోయలు, వీటి దగ్గర వాళ్ళు ఉంటారు. దేవుని బిడలారా, కొండ అనేటువంటిది ఎప్పటికైనా మీరు చూడండి, ఇప్పుడు మనిషి కొండను కూడా ఆక్రమిస్తున్నాడు. కానీ కొండ అనేటువంటిది ఏంటి తెలుసా? మనుషులు ఉండేటువంటి స్థలం కాదు, అది మనిషికి దూరంగా ఉంటుంది కొండ. ఇప్పుడు పాలకొండ ఎక్కడుంది? పాలకేంద్రంలో లేదు. ఎక్కడుంది? కొండ దూరంగా ఉంది. దేవుని బిడ్డలారా, కొండ ఎప్పటికీ జనాలకు అంటే లోకానికి దూరంగా ఉంటుంది. నీ జీవితంలో పరిశుద్ధంగా నువ్వు జీవించడానికి దేవుడు అంటున్నాడు, సియోను కొండను ఒకసారి చూడు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అక్కడి నుంచి ప్రయాణం చేసి దేవుని పర్వతమైన సియోను కొండ పైన ఉన్నటువంటి దేవాలయానికి వస్తారు. దేవుని బిడ్డ అయినా దేవుని ఆలయమైన పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా కూడా ఉండాలి. అందుకే నేను చెప్తాను, మీ పిల్లలు ఏమైనా తినిపోయినారా పడేసి ఎత్తుకుంటారులే, శనివారం ఊడుస్తారులే అనుకోవద్దు. లేదా మనమే ఏదన్నా రోత చేస్తామా? లెట్ us డూ అవర్ వర్క్. మనం చేయాల్సిన పనులు మనం చేద్దాం. దేవుని బిడ్డలారా, సియోను కొండ అనేటువంటిది ఎప్పటికీ మనిషికి లోకానికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది కాబట్టి కొండ ప్రాంతంలో కూడా వెళ్ళిపోతున్నారు, కొండలను కూడా చదును చేసి కొండల పైకి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అంటే యు మస్ట్ బి ఫ్రీ ఆర్ యు మస్ట్ బి అవే ఆర్ యు మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. నీ జీవితాల్లో యు మస్ట్ మెయింటైన్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద సిన్ఫుల్ లైఫ్. నీకు పాపానికి మధ్య గ్యాప్ ఎంత పెంచుకుంటూ పోతావో అంతగా నువ్వు కదల్చబడవు. నువ్వు పాపానికి దగ్గర అయ్యేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎవరున్నారు, ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తున్నారు అనుకొని మెల్లిగా పాపానికి దగ్గరైపోయావా, యు విల్ బి షేకన్. నువ్వు కదల్చబడతావు. దేవుని బిడ్డలారా, పాపానికి ఒక శక్తి ఉంది, అది ఎన్నడూ మర్చిపోవద్దు. పాపం ఒక అలవాటు కాదు, పాపం ఒక కోరిక కాదు, పాపానికి ఒక శక్తి ఉంది. మనకందరికీ తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే పాపం పని చేస్తే ఖచ్చితంగా జీతం ఉంటుంది. అది ఎవ్వరివ్వలేనటువంటి జీతం, అది మరణం.
అంటే పాపానికి ఒక శక్తి ఉంది. ఎంతగా నువ్వు పాపానికి దూరం అవుతావో పాపపు శక్తి నీ పైన పనిచేయదు. అందుకే యోసేపు ఏం చేశాడు, ఆ స్త్రీ ప్రేరేపిస్తుండగా ఆమె దగ్గర వస్త్రాలు వదిలేసి ఒకవేళ అర్ధనగ్నంగా బయటికి పరిగెత్తాడు. అందరూ అంటాడు, ఏంటి ఇంత రోతగా బయట కనపడుతున్నావు, నువ్వేదో మంచోడు అనుకున్నావు, ఇంత రోతగా. అయినా పర్వాలా, పాపానికి నేను దూరంగా ఉంటా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బంధువులు నీ స్నేహితులు ఏ భక్తి ఉండాలి కానీ ఇంత ఓవరా, ఇక్కడికి రావు అక్కడికి రావు. లెట్ us మెయింటైన్ ఎ డిస్టెన్స్. నీ జీవితంలో ఒకరోజు కదల్చబడినప్పుడు ఎవరైతే నిన్ను పాపానికి రమ్మంటారో వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అవునా, జరిగిందా, ఏం చేసావో, ఏమైందో, ఏం పాడు పని చేసావో అని మళ్ళీ వాళ్ళే అంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, లెట్ us మెయింటైన్ ఎ డిస్టెన్స్. మన ఇంటిలో, మన పిల్లల విషయంలో, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఉద్యోగంలో, మన చదువుల్లో, మన హాస్టల్స్లో లెట్ us మెయింటైన్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద సిన్ఫుల్ లైఫ్. పాపానికి దూరం అవుదాం, పాపానికి దూరం అవుదాం. నువ్వు పాపానికి దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప కార్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఏం సెలవిస్తున్నాడు? వారి మధ్య నుండి బయలు వెడలి. అంటే పాపానికి నీకు మధ్య డిస్టెన్స్ ఎంత పెరగాలనో ఈ నూతన సంవత్సరంలో పెరుగునుగాక. ఆమేన్. మన జీవితాల్లో ఈ తీర్మానం రావాలి, దేవా నేను పాపానికి దూరంగా ఉంటాను, పాపానికి దూరంగా ఉంటాను, పాపానికి దూరంగా ఉంటాను. ఇది నీ జీవితంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీగా యేసు నామమందు ఉండునుగాక. మన జీవితాల్లో పాపాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రేరేపణ వస్తుంది, అవకాశాలు వస్తాయి, డబ్బు వస్తాయి కదా. ఒకప్పుడు కడపలో లేని కల్చర్ కడపలోకి వస్తుంది, జాగ్రత్త. ఏంటి తెలుసా, ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే వేరే ఊర్లోకి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు కడపలోకే వచ్చింది. 31వ తారీఖు అదిగో ఆడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. సిన్ ఈస్ కమింగ్ వెరీ క్లోజ్ టు యూ. నీకు నాకు చాలా దగ్గరికి వచ్చేస్తుంది. ఒకప్పుడు అది మెట్రో కల్చర్, అది ఏదో ప్రధాన కేంద్రాల్లో ఉండేటువంటిది, ఇప్పుడు కడపలోనికి వచ్చేసింది. ఆహా, ఒక పండుగ జరిగిందా అశ్లీలమైన నృత్యాలు కనపడతాయి. ఎక్కడికి? ఆ ఊర్లోనికే వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వీటి మధ్య మెయింటైన్ డిస్టెన్స్. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. ఎవరి దగ్గర నుంచి అయితే పాపపు ప్రేరేపణ నీకు కలుగుతుందో మెయింటైన్ డిస్టెన్స్. దేని దగ్గర నుంచి నీకు పాప కోరికలు కలుగుతాయో మెయింటైన్ డిస్టెన్స్. అప్పుడు నువ్వు కదల్చబడవు. కొండ దూరంగా ఉంటుంది, నీ జీవితంలో కూడా దూరంగా ఉండు పాపానికి. రెండవదిగా, కొండ ఎప్పుడైనా చూడండి, ఎస్పెషలీ ఈ కొండ, సియోను కొండ అంటే చాలా సందర్భాల్లో అంత చిన్న దాన్ని కూడా కొండ అంటారు. కానీ ఈ యొక్క సియోను కొండ చాలా ఎత్తుగా ఉంటుందండి. 750 నుంచి 800 అడుగుల హైట్లో ఉంటుంది ఈ కొండ. మరి ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం లాంటిది కాదు, కానీ ఇట్ ఈస్ ఎ వెరీ హై మౌంటైన్. 700 పైబడిన అడుగులు ఉండేటువంటి కొండ. దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైట్ ఏమని చెప్తుందంటే నీ జీవితంలో నీవు ఆత్మీయంగా వాక్యములో ప్రార్థనలో నీ లెవెల్ పెరగాలి. అంటే ఏంటి లెవెల్ అంటే? చదివేటువంటిది, ఆ ప్రార్థన చేయడం అనేటువంటిది. యు మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ డే టు డే బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్. ఈ ఎత్తు దేని సూచిస్తుంది తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడలారా, ఆల్వేస్ దేర్ ఇస్ ఎ ప్రావర్బ్ కదా, హయ్యర్ బిల్డింగ్స్ విల్ హ్యావ్ ఎ డీప్ మౌంటైన్. అంటే ఎత్తైన పర్వతాలు, ఎత్తైన బిల్డింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకు? అవి అంత హైట్ వెళ్తేనే అంత వాల్యూ ఉంటుంది నీ ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు మనము గుడిసె వేసుకున్నాం అనుకో, దానికి విలువ ఉండదు. అదే బురుజ్ ఖలీఫాలో 430 అంతస్తుల్లో మనం బిల్డింగ్ ఉంటే అప్పుడు వాడు పిచ్చిగా కోట్ల రూపాయల డబ్బు వసూలు చేస్తాడు. ఎందుకు? నువ్వు ఆకాశ హారమ్యంలో ఉన్నావు కదా. ఎత్తుగా ఉంటే దాని వాల్యూనే వేరు. నీ ఆత్మీయ జీవితంలో 2026లో ఇంతవరకు బైబిల్ చదవలేదా?
స్టార్ట్ రీడింగ్ ద బైబిల్. ఈ రోజు నుంచి నేర్చుకుందాం కొత్త అలవాటు. దేవునికి ప్రార్థనలో దగ్గర అవుదాం, వాక్యం చదవడంలో దగ్గర అవుదాం. ఒకవేళ వాక్యాన్ని వినేటువంటి బ్యాచ్లోనే మనం ఉంటున్నాం, అస్సలు బైబిల్ చదవమేమో, బైబిల్ మన ఇంట్లో దుమ్ము బట్టి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితిలో ఉందా? ఈ సంవత్సరంలో వి మస్ట్ హ్యావ్ ఎ విజిబుల్ హైట్. మనం కనబడేటువంటి ఎత్తులోకి రావాలి. ఇంతకుముందు బైబిల్ లేదు, ఇంతకుముందు బైబిల్ చదవలేదు, ఇప్పుడు బైబిల్ చదువుతుంది. ఇంతకుముందు ప్రార్థన లేదు, ప్రార్థన చేయాలి. సియోను కొండ అనుభవం ఏంటి తెలుసా? యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ హైట్స్ వెన్ యు ఆర్ రీడింగ్ ద బైబిల్ అండ్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నన్ను కదల్చాలనే పరిస్థితులు ఏవి నన్ను తాకకుండా నా జీవితంలో నీ మేలు నేను పొందాలి అంటే నేను పాపానికి దూరంగా ఉండాలి, వాక్యము ప్రార్థనలో ఎదగాలి, తగ్గింపు కలిగిన వ్యక్తిగా, వినయ మనస్సు కలిగిన వ్యక్తిగా, దీన మనస్సు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరపు మేలును అనుభవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలంటే సియోను వాసిగానే ఉండాలి. నీకు నచ్చినట్టుగా, నీవు కోరుకున్నట్టుగా నువ్వు జీవించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించడు. సియోను కొండ వలె కదల్చబడని కొండది. ఆ కొండ వేరుగా ఉండే కొండ, ఆ కొండ ఎత్తుగా పెరిగే కొండ, ఆ కొండ లోతు కూడా ఉండేటువంటి కొండ, ఆ కొండ దేవుని మందిరాన్ని కలిగినటువంటి కొండ. నీ జీవితంలో ఈ 4 ఉండాలి. 1, వేరుపరచబడిన జీవితం, పాపము నుంచి, లోకం నుంచి, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల నుంచి వేరుపరచబడిన జీవితం. 2వదిగా వాక్యంలో ప్రార్థనలో ఎదిగే జీవితం. 3వదిగా నీలో తగ్గింపు, వినయ మనస్సు కలిగిన వ్యక్తి దగ్గరే దేవుడు నివాసం ఉంటాడు. Whatever may be your situation or a background, it doesn't matter. God loves the humble people. దేవుడు తగ్గింపు కలిగిన వారిని ప్రేమిస్తాడు. ఎక్కడైనా ఏ విషయంలో గర్వం ఉందా? వదిలిపెడదాం. గర్వించాను, క్షమించండి, కదల్చబడానము దాన్ని బట్టి. దేవా, నీ మందిరాన్ని, నీ ఆలయాన్ని ప్రేమించలేదు, క్రమం లేదు నా జీవితంలో, మన్నించండి ప్రభువా. ఈరోజు దేవుడు ఈ సందేశాన్ని ఇచ్చి ఉండగా దేవుడు కోరిక ఒకటే, ఘనమైన కార్యాలు నీ ద్వారా, నీ ఇంటిలో, నీ కొరకు ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఘనమైన కార్యాలు జరగాలి అంటే ఈ 4 నీలో ఉండాలి. లోకం నుంచి వేరుపరచబడు, వాక్యంలో ప్రార్థనలో ఎదగాలి, దేవుని బిడ్డగా నీలో తగ్గింపు కనబడాలి, దేవుని బిడ్డగా మందిరాన్ని విస్తారంగా ప్రేమించే వ్యక్తిగాను ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఈ 4లో ఏది తక్కువైపోయినా, ఏది మిస్ అయిపోయినా, 4 మిస్ అయిపోయాయా? దేవుని అడుగు, ప్రభువా నన్ను క్షమించు, లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను మార్చు ప్రభువా. సియోను కొండలాగా నేను ఉండాలి. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ అనుభవం. నీవు ప్రత్యేకించబడాలి. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ యొక్క క్లాస్మేట్స్ మధ్య ప్రత్యేకత దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధత విషయంలో లీవ్ ఎ సెపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్. వేరు చేయబడిన క్రైస్తవ జీవితం నీలో నాలో ఉండాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యాలు ఎక్స్పెక్ట్ చేసే నీ జీవితంలో ఈ 4 విషయాల్లో దేవుని ఎదురు సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, బలిష్ఠుడైన దేవా నీకు వందనాలు. ఈరోజు మీ వాక్య ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, నాతో మా అందరితో మాట్లాడారు ప్రభా. ఎవరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరికి మీ సందేశం వచ్చి ఉండగా నీకు వందనాలు ప్రభా. ఎవరు ఏ సందేశానికి, ఏ పాయింట్ దగ్గర సరి చేసుకోవాలో తండ్రి, ఎక్కడ మార్పు చెందాలో తండ్రి, మారు మనస్సు కలగాలనో మీరే తండ్రి దర్శించండి ప్రభా. నైనా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మా జీవితంలో నైనా వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుదుముగాక, వాక్యాన్ని చదువుదుముగాక, వాక్యాన్ని చదవాలనే ఆ కోరిక, ప్రేరేపణ, ఇంట్రెస్ట్ యేసు నామమందు మాకు విస్తారముగా కలుగునుగాక. దేవా, ప్రేరేపణ మాకు కలుగునుగాక. వాక్యాన్ని విస్తారంగా చదువుదుముగాక, విస్తారముగా ధ్యానించుదుముగాక, విస్తారంగా లోబడుదుముగాక. దేవా, మా జీవితంలో ప్రార్థన సమయం పెరుగునుగాక. ప్రభుతో గడిపే సమయం అత్యధికమగునుగాక. ప్రభుతో గడిపే సమయం అత్యధికమగునుగాక. తండ్రి, రేపు రాత్రి ఉండేటువంటి ఆన్లైన్ ప్రేయర్కు మేమందరం కుటుంబాలుగా వచ్చి నీ సన్నిధానంలో ప్రార్థించుదుముగాక నాయనా.
దేవా మా జీవితంలో నాయన తగ్గింపు, ఎంత ఎత్తుకు మేము పెరిగినా, ఎంత పైకి వచ్చినా మాలో తగ్గింపు ఉండునుగాక. మమ్మల్ని మేము తగ్గించుకొందుముగాక. మీరు మా ఎదుట ఉండగా మేము తగ్గించుకొందుముగాక. మా ఎదుట మీరుండగా తగ్గించుకొందుముగాక. నాయనా మీ కార్యాలు జరిగించండి. అదేవిధంగా నాయన మా జీవితంలో నాయన దేవుని మందిరాన్ని ప్రేమించే సియోను కొండ మీద దేవుని మందిరం ఉన్నట్లుగా నాయన మందిర సమయాన్ని, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలకు క్రమములో మేము ఉందుముగాక, మిస్ కాకుండా ఉందుముగాక. దేవుని మందిరానికి అత్యధికమైన ప్రాధాన్యత స్థానం ఇచ్చే వారంగా మేము ఉందుముగాక. నాయనా మీరే మమ్మల్ని మార్చండి. నాయనా మీరే మమ్మల్ని మార్చండి. దావీదు ఏ రకంగా దేవుని మందిరానికి వెళ్ళాలంటే పరిగెత్తాడో నాయనా, అలాంటి భక్తి జీవితం మాకు కలుగునుగాక. ఆలస్యంగా రాక క్రమంగా మేము వచ్చే వారంగా, తండ్రి టైంకి వచ్చే వారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవుని వాక్యానికి లోబడే వారంగా, మందిరములో ఇన్వాల్వ్ అయ్యే వారంగా ఈ సంవత్సరం నుంచి ప్రతిరోజు మేము ముందుముగాక. మేము చేయగలనివన్నీ చేయడానికి మీరే కృపనివ్వండి నాయన. దేవా మీరు సెలవిచ్చిన మాట, ఈ 4 మేము చేస్తే కదల్చబడం అని సెలవిచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను నాయన, కదిల్చే అపవాది శక్తుల యొక్క కార్యములు, కదిల్చే ప్రతి సాతాను సంబంధమైన శోధన, ప్రేరేపణ ఇప్పుడు నా దేవుని శక్తి ఎదురుగా తీసుకొని వస్తుంటున్నారు. నా దేవుని సర్వోన్నతమైన శక్తి ప్రతి అంధకార శక్తి యొక్క ప్రభావమును తొలగించునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరిపైన, ఏ ఇంటిపైన ఏ యొక్క విషయాలు అపవాది యొక్క అధికారం ఉందో, యేసు నామమున అపవాది యొక్క అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, విడుదల కలుగునుగాక. మీ కార్యాలు జరిగించండి నాయన. మీ సన్నిధి పనిచేయునుగాక నాయన. ఎవరు ఏ అనారోగ్యంతో డిస్టర్బెన్స్తో వచ్చినా ఇప్పుడే నా యేసయ్య గాయములోని శక్తి బయలుదేరునుగాక. నా యేసయ్య గాయములోని శక్తి, స్వస్థపరిచే శక్తి, ఆ శక్తి బట్టి అడుగుతుంటున్నారు. యేసు నామమందు తల మొదలుగు నరికాల వరకు ఎక్కడ ఏ హెల్త్ ప్రాబ్లంతో వచ్చినా, ఏ డిస్టర్బెన్స్తో వచ్చినా, చెప్పుకోలేక లోపల సఫర్ అవుతూ వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వారి యొక్క వ్యాధి తొలగిపోవునుగాక, ఆ బాధ తొలగిపోవునుగాక, ఆ నొప్పి తొలగిపోవునుగాక, ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామమందు బీ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క కార్యములు జరుగునుగాక యేసు నామమందు. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన కార్యములు మా జీవితాల్లో మేము రుచి చూచుముగాక, ఘనమైన కార్యాలు మేము అనుభవించుదుముగాక. మా దేవుడు మమ్మల్ని ఘనమైన ఆశీర్వాదములతో దీవించునుగాక, దర్శించునుగాక. నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించండి నాయన. దేవా ఎల్లప్పుడూ వాక్య భయభక్తుల్లో మేము పెరుగునట్లుగా, వృద్ధి చెందినట్లుగా చేసి మహిమను పొందుమని మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచయం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.